నమస్తే, వెల్కమ్ టు న్యూస్ లైన్. నేను రాజశేఖర్. ఇక డీటెయిల్స్ చూస్తే, లొంగిపోయిన మావోయిస్టులు మంచి జీవితం గడిపేలా ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దాదాపుగా 130 మంది మావోయిస్టులు తుపాకులతో సహా లొంగిపోయారు. వీరిలో 3 రాష్ట్ర కమిటీ సభ్యులు, 1 రీజనల్ కమిటీ సభ్యుడు, 10 మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. వీరిని సీఎం రేవంత్ రెడ్డి జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ తాము ఇచ్చిన పిలుపులు గౌరవించి లొంగిపోయిన మావోయిస్టులు అందరికీ స్వాగతం, ధన్యవాదాలు చెప్పారు. అలాగే పోలీసులు మావోయిస్టులకు ఒక నమ్మకాన్ని కల్పించారని అన్నారు. సిపిఐ మావోయిస్ట్ నక్సలైట్లను ఆయుధాలను అడవిని వదిలి జనజీవన స్రవంతిలోకి రండి అని పిలుపునివ్వడం ద్వారా ఈరోజు చాలా మంది నక్సలైట్ తమ ఆయుధాలతో సహా రాష్ట్ర ప్రభుత్వం ముందు, తెలంగాణ ఉన్నతాధికారుల ముందు లొంగిపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఐజీ సుమతి గారు, గ్రాండ్ అడిషనల్ డీజీ అనిల్ కుమార్ గారు, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు, వివిధ హోదాలలో ఉన్న పోలీస్ అధికారులు ప్రత్యేకమైన కృషి చేసి నక్సలైట్లకు ఒక నమ్మకాన్ని కలిగించి ఈ ప్రభుత్వము వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని కలగకుండా వాళ్ళ ఆరోగ్య భద్రత విషయంలో, ఆర్థిక వెసులుబాటు విషయంలో జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత వాళ్ళకు జీవించడానికి అవసరమైన వసతులను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుంది. పార్టీ ఫిరాయింపు కేసులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ పూర్తయింది. శనివారం అసెంబ్లీలోని తన ఛాంబర్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తుది వాదనలు విన్నారు. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి బీజేపీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించారు. ఇరువైపులా వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేశారు. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వివేకానంద వేసిన పిటిషన్పై విచారణ కూడా పూర్తయింది. ఇక కడియం శ్రీహరి విచారణ కూడా ఇప్పటికే పూర్తయింది. దీంతో కడియం దానం నాగేందర్ కు సంబంధించిన తీర్పును స్పీకర్ రిజర్వ్ చేశారు. ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల పిటిషన్పై విచారణ ఉండటంతో ఆలోపే స్పీకర్ తీర్పు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు కేసులో ఉండగా ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలపై తీర్పును ప్రకటించారు. మిగిలిన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై 3-4 రోజుల్లోగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలు ఆర్థికంగా బలపడ్డాకనే పెళ్లి చేసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఉమెన్స్ డే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులకు కేటీఆర్ సన్మానించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పాటుగా మరికొంతమంది మహిళా నాయకురాలను కేటీఆర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కాళ్ళ మీద తాము నిలబడ్డాకనే మహిళలు పెళ్లి చేసుకోవాలని, అప్పుడే వారికి స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటుందని తెలిపారు కేటీఆర్. కానీ ఒకటి మాత్రం పక్కా, ఇవాళ ముఖ్యంగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, నాకు కూడా 17 ఏళ్ల కూతురుంది కాబట్టి పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకి, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి, యువతకి, యువతులకి ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోండి. ఆర్థికంగా మీరు ఇండిపెండెంట్ గా ఉంటే, ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ గా ఉంటే తప్పకుండా సమాజంలో గుర్తింపు, గౌరవం అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి. ఎంతసేపు మనం ఇంకెవరి మీద డిపెండెంట్ ఉండే పరిస్థితి ఉంటే, వేరే వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉంటే మరి దానివల్ల వచ్చే ఇబ్బందులు మీరు అడగొచ్చు, మీ ఇంట్లో అమ్మని అడగొచ్చు, లేదా పెద్దవాళ్ళని అడగొచ్చు, చెప్తారు. కానీ ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడ్డ తర్వాతనే, ఒక ఉద్యోగం సంపాదించిన తర్వాత కానీ, ఒక
పరిశ్రమ పెట్టినాక గానీ లేదా మీ అంతట మీరుగా మీ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలిచే పరిస్థితి వచ్చేదాకా తొందరపడి పెళ్లిళ్ళు చేసుకోవద్దనేది నా మాట. ఎందుకంటే నా సూచన కూడా. ఎందుకంటే వాస్తవానికి ఎన్ని చెప్పినా తొందరపడి పెళ్లిళ్ళు చేస్తా ఉంటారు మన దేశంలో. కానీ అమ్మాయి తన కాలం మీద తాను నిలబడితే ఒక ఉద్యోగం సంపాదించడం కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తే ఆ గౌరవం వేరు, ఆ స్వాతంత్రం వేరు. కాబట్టి తప్పకుండా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా భవిష్యత్తులో మళ్లీ అధికారంలోకి మీ ఆశీర్వాదంతో వచ్చిన తర్వాత మరిన్ని కార్యక్రమాలు, భరోసా, షీ టీమ్స్, కేసీఆర్ కిట్లు, కళ్యాణ్ లక్ష్మి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, వీహబ్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్నాం. దీనికి రెట్టింపు తప్పకుండా భవిష్యత్తులో కూడా చేసుకుందాం. రేవంత్ రెడ్డి ధ్యాస భూముల మీద, కమిషన్ల మీద తప్ప రైతుల మీద లేదని బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు ఆరోపించారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానంటున్నావు కదా, మరి రైతులకు రైతు బంధు, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఎందుకు ఇవ్వవు అని ప్రశ్నించారు హరీష్ రావు. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి పైసలు లేక కాదని రైతుల మీద, రిటైర్డ్ ఉద్యోగుల మీద, బీసీల మీద ప్రేమ లేకని తెలిపారు. తన ఛాతిని చీరి కవచ కుండలాలు అందించినటువంటి వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కర్ణుడు. రేవంత్ రెడ్డి కర్ణుడా? క్రూరుడు. వాళ్ళు ఏడుస్తా ఉంటే ఖమ్మంలో టీవీల్లో చూస్తే పాపం ఎస్ఐ కళ్ళ మూసీ బ్యూటిఫికేషన్ పేరిట 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాడట. మూసీ పేరిట పేదల ఇండ్లు కూలగొట్టాడట. అందాల కోసం, మెరుగులు దిద్దడం కోసం మూసీకి 1,50,000 కోట్లు పెట్టా అంటావు. మా రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వవు? మా రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ డబ్బులు ఎందుకు ఇవ్వవు? వాళ్ళ బకాయిలు ఎందుకు ఇవ్వవు? మా ఉద్యోగుల పిఆర్సీ ఎందుకు ఇవ్వవు? మా ఉద్యోగులకు డిఏలు ఎందుకు ఇవ్వవు? మా దళిత బంధు, బీసీ బంధు ఎందుకు ఇవ్వవు? అంటే నీకు పేదల మీద మనసు లేదు. కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల బిల్లులు ఇచ్చిండు. కమిషన్లు వస్తాయని కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తుండు. రైతుకి ఇస్తే కమిషన్ రాదు, ఇయ్యవు నువ్వు. రైతులంటే నీకు చులకన. రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తే నీకు కమిషన్ రాదు, అందుకే రిటైర్డ్ ఉద్యోగులకు ఇస్తలేవు నువ్వు. బడా బడా కాంట్రాక్టర్లకు 30,000 కోట్ల కమిషన్ ఇస్తావు, బిల్లులు ఇస్తావు. 1,50,000 కోట్లతో మూసీ చేస్తా అంటావు, 1,00,000 కోట్లతో ఫ్యూచర్ సిటీ చేస్తా అంటావు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి రైతుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల మీద ప్రేమ లేదు. పైసలు లేక కాదు రేవంత్ రెడ్డికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీ సప్లాన్ పెడతా, 40,000 కోట్ల రూపాయలు ఇస్తా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని బీసీలను మోసం చేశాడు. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్పై 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు నిన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్లో ఎల్పీజీ సిలిండర్ ధర 965 రూపాయలకు చేరుకుంది. ఉజ్వల్ పథకం ద్వారా అందించే సిలిండర్ ధరల్లో కూడా మార్పు లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పదవీ కాలం మరొక 2 ఏళ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ అనుమతిస్తే మరొక 2 బడ్జెట్లను తానే ప్రవేశపెడతారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇవాళ వర్ణా హోబ్లీలోని పిల్లహాలి హెలీప్యాడ్ వద్ద జిల్లా యంత్రాంగం నుంచి సీఎం సిద్ధరామయ్య గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు తాను కొనసాగాలని కోరుకుంటున్నారని, అయితే అంతిమ నిర్ణయం మాత్రం హైకమాండ్దని తెలిపారు సిద్ధరామయ్య. నాకు పూర్తి నమ్మకం ఉందని, అధిష్టానం తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని తెలిపారు సిద్ధరామయ్య. బడ్జెట్ల విషయంలో రికార్డులు బద్దలు కొట్టడం ముఖ్యం కాదు, కానీ అవకాశం ఇస్తే చేయడం సాధ్యమే అని ఆయన వ్యాఖ్యానించారు. తాను ఇప్పటి వరకు 17 బడ్జెట్లను ప్రవేశపెట్టారని, రాష్ట్రంలో ఇదే అత్యధికమని గుర్తు చేశారు సిద్ధరామయ్య.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీవీకే చీఫ్ విజయ్ ప్రజలకు పలు కీలక హామీలు ప్రకటించారు. మహిళల సంక్షేమం, విద్యార్థుల అభివృద్ధి, పేదల సహాయంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటుగా విద్యార్థులకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు విజయ్. మహిళల భద్రత కోసం ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటుగా మహిళలపై నేరాల కేసులు త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే పేద కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఉచితంగా 6 గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలిపారు. అదేవిధంగా మహిళల వివాహాలకు 1 గ్రాము బంగారం, పట్టుచీర ఇవ్వబోతున్నట్లు విజయ్ హామీ ఇచ్చారు. அண்ணன் சீர்திட்டம் ஒவ்வொரு குடும்பத்திற்கும் மிகப்பெரிய மகிழ்வை தருவது அந்த குடும்பத்தில் நடக்கும் திருமண கொண்டாட்டம் தான். அதை எந்த வருத்தமும் இன்றி முழு மன நிறைவுடன் கொண்டாட வேண்டும். அதற்காகவே நம் தங்கைகளின் திருமணத்திற்காக 8 கிராம், அதாவது 1 பவுன் தங்கமும் 1 பவுன் தங்கமும் தரமான பட்டு சேலையும் தாய் வீட்டில் இருந்து அண்ணன் சீராக அளிக்கப்படும். இப்படியான அந்த மகிழ்வை பங்கேற்பதில் தமிழக வெற்றி கழகமும் நாமும் பெரும் மகிழ்ச்சி அடைவதை தெரிவித்துக் கொள்கிறோம். తమిళనాడు టీవీకే అధ్యక్షుడు విజయ్కి ఆయన సత్యమణి సంగీత మరొక షాక్నిచ్చింది. తాజాగా కోర్టులో ఆమె రెండొక పిటిషన్ దాఖలు చేసింది. విడాకుల కేసు ముగిసేంత వరకు విజయ్ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇవ్వాలని ఆ పిటిషన్లో పేర్కొంది. ప్రస్తుతం లండన్లో ఉంటున్న సంగీత విడాకుల కేసు ముగిసేంత వరకు విజయ్ ఇంట్లోనే ఉంటారని తెలిపింది. అయితే విడాకుల ప్రక్రియతో ముందుకు వెళితే ఇంటికి ఖాళీ చేయాలని కూడా విజయ్ తరఫు న్యాయవాదులు తనను హెచ్చరించారని కూడా సంగీత తన పిటిషన్లో పేర్కొన్నారు. తాను బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నందున చెన్నైలో తనకు వేరే నివాసం లేదని ఆమె తెలిపారు. తన పిల్లలతో కలిసి విజయ్ హోదాకు తగ్గట్లుగా ఆయన ఇంట్లోనే నివసించే హక్కు తనకు ఉందని ఆమె వాదించారు. అయితే విజయ్కు మరొక నటితో వివాహేతర సంబంధం ఉందని, ఆమె విషయంలోనే తన మధ్య విభేదాలు వచ్చాయని, 5 ఏళ్లుగా మానసిక క్షోభ అనుభవిస్తున్నట్లు పిటిషన్లో తెలిపారు. ఆమెతో ప్రేమాయణం నడిపిస్తూనే విజయ్ తనకు నమ్మక ద్రోహం చేశారని తెలిపారు. వేధింపులకు పాల్పడ్డారని కూడా మొదటి పిటిషన్లో ఆమె ఆరోపించారు. అలాగే విజయ్ నుంచి విడాకులు కోరుతూ కొద్ది రోజుల క్రితం సంగీత కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులోని చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్ కోర్టులో గత నెల 24వ తేదీన ఆమె పిటిషన్ వేసింది. 2021లో ఒక నటితో విజయ్కు వివాహేతర సంబంధం ఏర్పడటం వల్ల తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ఏప్రిల్ 20న వారి విడాకుల పిటిషన్ విచారణకు రాబోతోంది. ఆ రోజు కోర్టుకు విజయ్ హాజరు కావాలని న్యాయస్థానం ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. మరోవైపు విజయ్ పర్సనల్ లైఫ్ వివాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారగా ఇటీవల హీరోయిన్ త్రిషాతో కలిసి ఒక పెళ్లికి హాజరయ్యారు విజయ్. అంతేకాకుండా ఇద్దరు ఒకే కలర్ మ్యాచింగ్ డ్రెస్సులో కూడా కనిపించడం తీవ్ర దుమారం రేపింది. పశ్చిమ బెంగాల్ పర్యటనలో తనకు ఎదురైన చేదు అనుభవాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. బెంగాల్లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఆమె మండిపడ్డారు. ఇవాళ సిలిగురిలో జరిగిన 9వ అంతర్జాతీయ సంతాల్ మహాసభలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి హోదాలో పర్యటనకు వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర కేబినెట్లోని సీనియర్ మంత్రులు స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే ఇవాళ సిలిగురి చేరుకున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురించి కానీ ఇతర మంత్రుల నుంచి కానీ ఎలాంటి అధికారిక స్వాగతం లభించలేదు.
కనీసం ఒక్క మంత్రి కూడా అక్కడ హాజరు కాలేదు. అలాగే తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై కూడా రాష్ట్రపతి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సభా ప్రాంగణానికి వస్తున్న ప్రజల్లో అడ్డుకోవడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదని ముర్ము స్పష్టం చేశారు. మమతను తన సోదరిగా అభివర్ణిస్తూ ఈ విషయంలో తాను ఎటువంటి పంతాలకు పోవటం లేదని కూడా పేర్కొన్నారు ముర్ము. రాజ్యాంగబద్ధమైన అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. इंटरनेशनल संथाली काउंसिल है. इंटरनेशनल संथाली काउंसिल कैसे होना चाहिए मैं देख रही थी. यहाँ बैठे बैठे बहुत सारे संथाल लोग उधर घूम रहे हैं. मुझे लगता है कोई उनको रोक रहा है यहाँ आने के लिए. नहीं जाओ. मैं जो रास्ते पे आ रही थी यहाँ जो फील्ड में देख रहे हैं ये एक इंटरनेशनल संथाल काउंसिल का ये सम्मेलन है. मुझे लगता नहीं कोई चाहते नहीं कि संथाल एकजुट हो. कोई चाहते नहीं संथाल आगे बढ़े. कोई चाहते नहीं कि संथाल शिक्षित हो. कोई चाहते नहीं कि संथाल मजबूत हो. लेकिन मैं जानती हूं कि संथाल ये देश के लिए अपनी जिंदगी को निछावर किए हैं कि उनके आने. लेकिन मैं बहुत दुखी हूँ. लेकिन यहाँ आके बहुत खुश लगा कि वहाँ भी लोग क्योंकि बहुत दूर है वहाँ नहीं पहुँच पा रहे हैं सारे चले जाए. आज उनका मन में ऐसा है तो फिर वो भी धन्यवाद है. क्योंकि जनरली देखा जाए तो प्रेसिडेंट आते हैं तो चीफ मिनिस्टर भी आना चाहिए, मंत्री भी आना चाहिए. लेकिन चीफ मिनिस्टर मैडम भी आए नहीं और गवर्नर का तो तबादला हो गया है तो वो नहीं आ पाए. लेकिन क्योंकि डेट पहले से फिक्स था इसीलिए मैं आ गई. लेकिन कोई भी बात नहीं. मैं आप लोगों को बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. 2 मिनट में आप इतने लोग हजारों लोग यहाँ उपस्थित हुए आपको बहुत बहुत धन्यवाद देना चाहती हूँ. ये नॉन आदिवासी हिंदी बांग्ला गोरखा सब लोग मिलजुल कर रहे. ये सबका देश है. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఇవాళ స్పష్టం చేశాయి. ప్రస్తుతం భారత్లో ఇంధన నిల్వలు పెరుగుతున్నాయని కూడా మెరుగుపడుతున్నాయని తెలిపారు. పరిస్థితి మరింత స్థిరంగా మారుతోందని అందువల్ల ధరల పెంపు ఉండదని వెల్లడించాయి. ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందంటూ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలు ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని కొట్టిపారేశాయి. అయితే ధరలు పెరగవన్న హామీ కేవలం పెట్రోల్ డీజిల్ విషయంలోనేనని ఎల్పీజీ విషయంలో కాదని స్పష్టతనిచ్చారు. గడిచిన 12 ఏళ్లలో ఎల్పీజీ సిలిండర్ ధర సుమారుగా 110 రూపాయల మేర పెరిగిందని అధికారులు గుర్తు చేశారు. ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తికి ప్రాధాన్యతనిస్తూ సరఫరా మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. రాజకీయ లబ్ధి కోసం కొందరు వ్యక్తులు సినిమాలో ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. పలు వివాదాల నడుమ ఇటీవల విడుదలైన ది కేరళ స్టోరీ 2 సినిమాపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. ఈ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదన్నారు. నిజమైన కేరళ సంస్కృతి సాంప్రదాయాలు ఎంతో దేశ ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సమాజంలో విద్వేషాలు పెంచడానికి కొన్ని వర్గాలు లక్ష్యంగా చేసుకోవడానికి కొందరు వ్యక్తులు సినిమాలు మీడియాను ఆయుధంలో వాడుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. is increasingly being used as a political propaganda tool to shape public perception about a region or communities in India. Well, the good news is that Kerala stories, the halls seem to be empty and nobody's really watching it.
And it shows you that there are people, the majority of this country have an understanding of what's what, have an understanding of what Kerala is and Kerala's traditions and cultures. But you're absolutely correct. Movies, TV, media has been weaponized. And it is being used precisely for that purpose, to vilify people, to alienate people, to create division in society, so that certain people can benefit and other people are harmed. And I think India has actually become very much like that. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాను అమెరికాకు జలాంతర్గామి ముంచేసిన ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఆపదలో ఉన్న వారికి సాయం చేయటం మానవత్వానికి సంబంధించిన విషయమని అన్నారు. ఇరాన్ నౌకకు ఆశ్రయం కల్పించడంలో భారత్ సరైన నిర్ణయమే తీసుకుందని స్పష్టం చేశారు ఆయన. ఇవాళ జరిగిన రైసీనా డైలాగు 2026లో ఇక ఆయన మాట్లాడుతూ, ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు వచ్చిన ఇరాన్ యుద్ధ నౌకలు అనుకోని విధంగా ఉద్రిక్తతల వలయంలో చిక్కుకున్నాయని జైశంకర్ తెలిపారు. వాస్తవానికి ఆ నౌకలు యుద్ధంలో పాల్గొనే ఉద్దేశం లేకపోయినప్పటికీ ప్రస్తుతం నెలకొన్న అసాధారణ పరిస్థితుల కారణంగా అవి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. Well, I too support UNCLOS and international law. So I don't want you to have any doubt on that score. But having said that, look, here's the situation. You had these ships, and we got a message from the Iranian side that one of the ships, which presumably was closest to us, to our waters at that point of time, wanted to come in to our port. They were reporting that they were having problems. So my recollection is this was on the 28th, and on the 1st we said, okay, you can come in. It took them a few days to sail in, and then they docked in Kochi, and the ship is there. Obviously, the people on the ship, a lot of them were young cadets, that is my understanding. They have disembarked. They are in a nearby facility. So we viewed this, look, this ship or these ships, because there were two others as well. I mean, when they set out and came here, the situation was totally different. They were coming in for a fleet review, and then they got, in a way, caught on the wrong side of events. So for us, when this ship wanted to come in and that too in difficulties, I think it was the humane thing to do. అమెరికా ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పిజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం 8వ రోజుకు చేరుకుంది. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై బాంబు దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడులు చేస్తే ప్రతిదాడి చేస్తామని గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్ను హెచ్చరించాయి. ఇలాంటి తరుణంలో గల్ఫ్ దేశాలపై ఇక ఎలాంటి దాడులు చేయబోమని పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు. ఇక అయితే పొరుగు దేశాలు తమపై ప్రత్యక్ష దాడికి దిగితే మాత్రం స్పందించే హక్కు తమకు ఉందని తెలిపారు. ఇక ఇరాన్ దాడికి గురైన పొరుగు దేశాలకు నా తరఫున, ఇరాన్ ప్రజల తరఫున క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. గల్ఫ్ దేశాలపై ఇక దాడులు జరగవని, ఇరాన్పై ఆ దేశాలు దాడి చేయకపోతే తాము కూడా ఎలాంటి క్షిపణులు ప్రయోగించకూడదని తాత్కాలిక నాయకత్వ మండలి నిర్ణయించిందని తెలిపారు. పొరుగు దేశాలపై దాడులు చేయటం తమ ఉద్దేశం కాదనేది అన్నారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం కాకూడదనే ఉద్దేశంతోనే గల్ఫ్ దేశాలపై దాడులు చేయకూడదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అలాగే ఇరాన్ లొంగిపోవాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై కూడా పెజెష్కియాన్ స్పందించారు. టెహ్రాన్ లొంగిపోయే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ లేదా ఇరాన్ ప్రజలు లొంగిపోవాలనే వారి కలలను వారు సమాధి చేసుకోవాలని వ్యాఖ్యానించారు. خدمت مردم عزیز کشورمون سلام عرض میکنم. تسلیت میگم مجددا. شهادت
مقام معظم رهبری رو، فرماندهان بزرگوار کشورمون رو، دانش آموزان مظلوم و بیگناهی رو که مدعیان حقوق بشر، مدعیان آزادی، مدعیان انسانیت بیگناه با بمباران شهید کردن و روندی که متاسفانه وجود داره بدون توجه به تمام قوانین بین المللی هر جایی رو که دلشون میخواد بمباران میکنن و از مدارس و بیمارستان ها و مراکز مختلف در کشور پرهیز ندارن از اینکه این کارها رو بکنن. من لازمه از مردم بزرگوار کشورمون علیرغم همه این سختی هایی که وجود داره هر شب در صحنه از హర్ కిసి ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులకు గాను ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు క్షమాపణలు చెప్పారు. ఇకపై గల్ఫ్ దేశాలపై దాడులు చేయబోమని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ అధ్యక్షులు క్షమాపణలు చెప్పడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తోక ముడుచుకుందని విమర్శించారు. ఇకపై ఆ దేశం పొరుగువారిపై బెదిరింపులకు పాల్పడబోదని అన్నారు. మధ్యప్రాచ్యాన్ని ఇరాన్ ఇక బెదిరించలేదని కూడా వ్యాఖ్యానించారు. ఇరాన్ను మధ్యప్రాచ్యంలో ఓడిపోయిన దేశంగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. రైట్, T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు కౌంట్ డౌన్ మొదలైంది. రేపే ఇక న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మధ్య ఫైనల్ 4 ఉండబోతోంది. అహ్మదాబాద్ వేదికగా రెండు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. రేపు సాయంత్రం 6:30 ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. టీమిండియా జట్టు ముచ్చటగా 3వసారి టైటిల్పై కన్నేస్తే న్యూజిలాండ్ జట్టు మాత్రం తొలిసారి కప్పును అందుకునేందుకు ఉవ్వులూరుతోంది. ఇక భారత్ జట్టుకు సొంత పిచ్చు కలిసి వస్తే అవకాశం కనిపిస్తోంది. ఇక భారత్ బ్యాటింగ్ బౌలింగ్లో కాస్త తడబాటు పడుతోంది. ఓపెనర్ అభిషేక్ శర్మ వరుస ఫెయిల్యూర్స్ జట్టును కలవరపెడుతున్నాయి. ఇక ఇప్పటి వరకు జరిగిన ఏ మ్యాచ్లోనూ పెద్దగా రాణించలేకపోయాడు అభిషేక్ శర్మ. సంజు శాంసన్, ఇషాన్ కిషన్లో ఎవరో ఒకరు సెట్ కావడంతోనే మ్యాచ్ నెట్టుకు వస్తోంది. రేపటి మ్యాచ్లో కూడా ఓపెనర్లు టాప్ ఆర్డర్ రాణించి భారీ స్కోర్ చేస్తే తప్ప కప్పును అందుకోవడం అసాధ్యమని కూడా స్పోర్ట్స్ అనలిస్టులు చెబుతున్నారు. అలాగే కివీస్ జట్టును తక్కువ అంచనా వేయలేమని, ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు 3 సార్లు తడపడితే ఆ 3 న్యూజిలాండ్ జట్టే విజయం సాధించింది. ఈ మెగా టోర్నీ చరిత్రలో కివీస్పై టీమిండియాకు గొప్ప రికార్డులేమీ లేకపోవడం మరోవైపు ఈ గణాంకాలు అభిమానులను కాస్త కలవరపెడుతున్నాయి. ఇవి ఇప్పటికున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ లైన్.